హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో జొన్నలతో తయారు చేసిన పిండితో సింపుల్గా చేసుకునే 3 రకాల టిఫిన్స్ చూపించబోతున్నాను. మరి పిల్లలకైతే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదండి. అదేవిధంగా షుగర్ పేషెంట్లకు కానీ లేదా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి, అదేవిధంగా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టిఫిన్స్ మీరు ట్రై చేయొచ్చు. బియ్యంతో చేసిన టిఫిన్స్ కంటే కూడా ఈ టిఫిన్స్ చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీ కూడా. మరి మీరు కూడా ట్రై చేయాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల జొన్నలు తీసుకోవాలి. ఇక్కడ మనకి మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను 2 కప్పుల జొన్నలు తీసుకున్నాను. అందులో నీళ్లు పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కడిగారంటే దానికి ఉన్న మురికంతా పోతుంది. జొన్నలు మునిగి బాగా పైకి వచ్చేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని 10 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. అప్పుడే బాగా నానతాయి. నేను పొద్దున్నే నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి. ఇవి లేని వాళ్ళు, గుళ్ళు యూజ్ చేసేవాళ్ళు నిండా 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా నీళ్లు పోసుకొని 1కి 2-3 సార్లు శుభ్రంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కడగాలి. శుభ్రంగా కడిగిన తర్వాత వీటిల్లో కూడా మునిగి బాగా పైకి వచ్చేంత వరకు నీళ్లు పోసుకోవాలి. అందులోనే 1 స్పూను మెంతులు వేసుకోవాలి. తర్వాత వీటిని 4 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టాలి. 10 గంటల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి, జొన్నలు అయితే చక్కగా నానిపోయాయి. మినపప్పు కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, మినపప్పు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు బాగా కడగాలండి. బాగా గట్టిగా ప్రెస్ చేయొద్దు, లైట్గా కొంచెం అలా ప్రెస్ చేసుకుంటూ పొట్టు పూర్తిగా పోనివ్వకుండా ఒక 2 సార్లు కడిగి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవడానికి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ముందుగా జొన్నల్ని మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు తీసేసి జొన్నలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మీ అవసరానికి తగ్గట్టుగా మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పిండినంతా కూడా బౌల్లో వేసుకోవాలి. మరలా అదే జార్లో కడిగి పక్కన పెట్టుకున్న మినపప్పు అన్నీ కూడా వేసుకోవాలి. అందులో కొంచెం అన్నం వేసుకుంటున్నానండి. అన్నం ఇష్టం లేకపోతే మీరు ముందుగా ఒక అరగంట పాటు అటుకులు ఏమైనా ఉంటే వాటిని నానబెట్టుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా అవసరానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ లూజ్గా గ్రైండ్ చేయొద్దండి, ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా జొన్న పిండి వేసిన గిన్నెలోనే వేసుకోవాలి. అలా మినప్పిండి అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు జొన్నపిండి మినప్పిండి అంతా కూడా పూర్తిగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నుంచి 6 గంటల వరకు దీన్ని అలాగే వదిలేశారంటే చక్కగా పులుస్తుంది పిండి. 6 గంటల తర్వాత చూడండి, చక్కగా పిండి అనేది పులిసిపోయిందండి. దీన్ని మీరు 6 గంటల కంటే ఎక్కువ బయట పెట్టకూడదండి. ఎక్కువగా పులిసిపోయి దోశలు కానీ ఇడ్లీ కానీ మీరు ఏ టిఫిన్ చేస్తున్నా కూడా అవి టేస్ట్ అంత బాగుండదు, పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ముందుగా ఇక్కడ నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. జొన్న ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా హెల్దీ కూడా, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం పిండిని తీసుకుంటున్నానండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. చట్నీలో కూడా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. పిండి అడ్జస్ట్మెంట్ కోసం కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇడ్లీ ఉడికించడం కోసం ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని వాటర్ని కొంచెం కాగనివ్వాలండి. ఇవి కాగేలోపు మనం ప్లేట్లో ఇడ్లీ వేసుకుందాం. ఇడ్లీ ప్లేట్ ఒకటి తీసుకొని కొంచెం నూనెని గ్రీజ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్కి ఆయిల్ రాసుకోవడం వలన ఇడ్లీ ఉడికిన తర్వాత తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు గుంటల్లో ఇడ్లీ పిండి వేసుకోవాలి. పిండిని గుంట నిండా కాకుండా కొంచెం వెల్తిగా వేసుకున్నారంటే ఇడ్లీ పొంగుతూ చక్కగా ఉడుకుతాయండి. చూడండి, ఇక్కడ నీళ్లు కూడా మరిగిపోయాయి.
ఇప్పుడు పిండిని వేసుకున్న ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి, ఇడ్లీ అనేవి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. వీటిని ఇలాగే వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇందులోకి మీరు ఏ చట్నీతో అయినా తినొచ్చు. లైక్ పల్లీ చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, లేదా సొరకాయ చట్నీ కానీ ఏదైనా కూడా చాలా రుచిగా ఉంటాయి. అంతేనండి, చూసారు కదా, ఇడ్లీని చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అదే పిండితో సింపుల్గా పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో పిండిని వేసుకోవాలి. మీరు పిండిని కనుక ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నట్టయితే సరిపడినంత తీసుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న పిండిలో కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు, అదేవిధంగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూను జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చేత్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ముక్కలన్నిటిని కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపారంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పిండిలో చక్కగా కలుస్తాయి. ఒకవేళ మీకు పిండి కనుక కొంచెం లూజ్గా ఉన్నట్లయితే ఒక 2-3 స్పూన్ల వరకు బియ్యం పిండి కలుపుకోవచ్చు. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా వేసుకున్నానండి. బియ్యం పిండి కూడా పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. పిండి చక్కగా నానిపోయింది. మరలా ఒకసారి పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె కొంచెం కాగితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా కాగింది అంటే పునుగు పైన మాడిపోతుంది, లోపల పర్ఫెక్ట్గా ఉడకదు. చూడండి, కొంచెం కాగిన తర్వాత పిండిని కొంచెం తీసుకుంటూ ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. పునుగులు వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు వీటిని ఏమీ కదిలించకూడదండి. పునుగు వేసిన వెంటనే కదిలించారు అంటే పునుగు అనేది విరిగిపోతుందండి, పర్ఫెక్ట్గా రావు. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇలా చిన్న జాలి గరిటె ఒకటి తీసుకొని ఒకసారి నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత రెండో వైపుకి ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకున్న తర్వాత కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక 2 నిమిషాలు అలా వదిలేశారు అంటే రెండో వైపు కూడా చక్కగా పునుగులు కాలుతాయి. చూడండి, మంచి కలర్లో వచ్చాయి కదండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలాగే వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో తిన్నారంటే చాలా రుచిగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అదే పిండితో మంచి దోశ చూపించబోతున్నానండి. బియ్యం మినపప్పుతో చేసిన దోశ కంటే కూడా ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసం ఒక బౌల్ తీసుకొని మీకు అవసరమైనంత వరకు పిండిని తీసుకోవాలి. అందులోనే కొంచెం సాల్టు, పిండి అడ్జస్ట్మెంట్ కోసం కొంచెం నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత నూనెలో ముంచిన ఒక ఉల్లిపాయ ముక్క తీసుకొని పాన్ అంతా కూడా నీట్గా తుడుచుకోవాలి. ఇలా ప్యాన్ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకొని రౌండ్గా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైనుంచి చుట్టూ ఆయిల్ వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు కాలనివ్వాలి. చూడండి, దోశ మనకి కొంచెం కలర్ మారింది. ఇప్పుడు రెండో వైపు నెమ్మదిగా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం కాల్చుకున్నారు అంటే దోశ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, రెండో వైపు కూడా చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ప్లేట్లో వేసుకుందాము. అదేవిధంగా మిగిలిన పిండిని అంతా కూడా వేసుకోవాలి. గరిటెడు పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి.
పైనుంచి ఆయిల్ వేసుకుంటూ కొంచెం కలర్ మారేంత వరకు ఒకవైపు కాలనివ్వాలి. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత నెమ్మదిగా రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా జస్ట్ 1 సెకండ్ కాల్చుకున్నారు అంటే దోశ మనకి పర్ఫెక్ట్గా కాలిపోయిందండి. చూడండి, దీన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా జొన్న పిండితో ఇడ్లీ, దోశ, పునుగులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. బియ్యం లేకుండానే ఈ ఒక్క పిండితోనే మనం చాలా టిఫిన్స్ రెడీ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ టేస్టీ హెల్దీ టిఫిన్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.